మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. తర్వాత అండి 'గుండమ్మ కథ' అని సినిమా తీశారు. అబ్బా! రామారావు గారు, నాగేశ్వరరావు గారు హీరోలు. ఈవిడేమో గుండమ్మ క్యారెక్టర్. హ్మ్. రామారావు గారు, నాగేశ్వరరావు గారు మనం చెప్పుకున్నాము. చిరంజీవి, మోహన్ బాబు యాక్ట్ చేస్తే నా పేరు ముందుండాలి హ్మ్. అని అనుకున్నారు. వేరే ఎపిసోడ్‌లో మనం మాట్లాడుకున్నాం. మాట్లాడుకున్నాం. అవును. నేను సీనియర్‌ని, నా పేరు ముందుండాలి, తను జూనియర్ తర్వాత ఉండాలి అని అనుకున్నాం. హ్మ్. మరి రామారావు, నాగేశ్వరరావు గారు అప్పుడు అలాగల్లా. ఆ! గుండమ్మ టైటిల్ గుండమ్మ. ఆ గుండమ్మ టైటిల్ సూర్యకాంతంది. హ్మ్. క్యారెక్టర్ పేరు గుండమ్మ. హ్మ్. అసలు గుండమ్మ అనేటటువంటి పేరు మన ఆంధ్రాలో, తెలుగులో లేదు. హ్మ్. గుండమ్మ అనే పేరు ఎక్కడైనా విన్నారా? లేదు సార్. అవును. లేదు. లేదు. అవును. ఎప్పటి నుంచి గుండమ్మ అనేటటువంటి పేరు వచ్చిందంటే, గుండమ్మ సినిమా వచ్చిన తర్వాత పేరొచ్చింది. అది అది కన్నడ విఠలాచార్య గారు చేశారనుకుంటా ఒక సినిమా. సార్. ఆ కన్నడ నుంచి నాగిరెడ్డి చక్రపాణి గారు తీసుకున్నారు దాన్ని. హ్మ్. తీసుకొని అదే గుండమ్మ అనే పేరే పెడదాము అనంటే, గుండమ్మ అనేది అక్కడ పాణ్య రైటర్స్ ఉంటారు కదా! అక్కడ గుండమ్మ అనేటటువంటి పేర్లు మన ఆంధ్రాలో ఏముండాలంటే, చక్రపాణి గారు ఏమన్నారో తెలుసా? మనం పెడితే అదే ఉంటదండి అని అన్నాడు. మాయాబజార్‌లో ఆయన అంటాడు గదా! మనం పేర్లు పెట్టకపోతే, మనుషుల పేర్లు పెట్టకపోతే ఇంకెవరు పెడతారు? హ్మ్. వేయండి వీరతాళ్ళు. వేయండి 2 వీరతాళ్ళు వీరికి. వాడు మనోళ్ళని అస్మదీయులు అంటామంటే. మనోళ్ళు కాని వాళ్ళని ఏమంటే తసమదీయులు, తస్మదీయులు. తసమదీయులు అని అంటాడు. ఎవరు కనిపెట్టకుండా కొత్త పదాలు ఎలా పుడతాయి? ఎవరో కనిపెట్టి కొట్టబద్దలు ఏంటి ఈడికి వీరతాళ్ళు. అలాగా చక్రపాణి గారు చాలా జీనియస్. హ్మ్. సో, ఆ గుండెమనే పేరు పెడదామయ్యా! మనం పెడితే మిగతా వాళ్ళు పెట్టుకుంటారు హ్మ్. అని అన్నారు. సో, సారీ టు ఇంటరప్ట్ యూ. ఒక చిన్న చెప్పండి. డౌటు. ఆ! ఒకవైపు ఎన్టీఆర్ గారు, హ్మ్. ఒకవైపు ఏఎన్నార్ గారు. అవును. మామూలు హీరోలు కాదు. అవును. అలాంటి వాళ్ళిద్దరూ ఆ! హీరోలుగా యాక్ట్ చేస్తున్నప్పుడు, ఆ! సూర్యకాంతం గారి క్యారెక్టర్ మీద టైటిల్ పెట్టి సినిమా తీస్తానంటే, ఆ! వాళ్ళిద్దరూ ఎలా ఒప్పుకున్నారు? ఆ సాహసం ఎలా చేశారు? ఆడియన్స్ ఎలా యాక్సెప్ట్ చేశారు? వాళ్ళు వాళ్ళ అంటే టొటాలిటీ అండి. సినిమా అనేది టొటాలిటీ. తర్వాత ఆవిడ క్యారెక్టర్ చాలా హైలైట్ అయిన క్యారెక్టర్ అమ్మో! 'గుండమ్మలో'. సో, ఇప్పుడు 'మాయాబజార్' తీశారు. అందులో హీరో ఎవరంటే ఎస్‌వి రంగారావే చెప్తారు. అంతే. మరి రామారావు గారున్నారు, నాగేశ్వరరావు గారున్నారు. మరి ఆయన మీదే వెళ్ళింది కథంతా. అంతే. అంతే. సో, కరెక్ట్. కాబట్టి ఏంటంటే, వాళ్ళు నిజంగా ఆర్టిస్టులు గాబట్టి, హ్మ్. బాగా నేర్చుకున్నారు గాబట్టి, బాగా సంయమనం ఉన్నవాళ్ళు కాబట్టి, డెఫినిట్‌గా కామ్‌గా ఉన్నారు. తర్వాత నాగిరెడ్డి చక్రపాణి గారు, వాళ్ళు డిసైడ్ చేశారు 'గుండమ్మ కథ' అని. హ్మ్. సో, ప్రొడ్యూసర్‌ల మీద గౌరవం కూడా. సో, వీళ్ళకి మెంటల్ డిసిప్లిను, ప్రొడ్యూసర్‌ల మీద ఉన్న గౌరవం, హ్మ్. ఇవన్నీ సో మెనీ ఫ్యాక్టర్స్ ఆ సినిమా చేయటానికి. హ్మ్. అసలు ఆ సినిమా కథ 'కేవీ రెడ్డి' గారిని చేయమంటే, ఇందులో కథ లేదు నేను చేయనన్నాడు 'కేవీ రెడ్డి' గారు. ఆ! 'గుండమ్మ కథని.' అప్పుడు మన కమలాకర్ కాపేశ్వరరావు. కమలాకర్ కామేశ్వరరావు గారు టేకప్ చేశారు. హ్మ్. కమలాకర్ కామేశ్వరరావు గారు టేకప్ చేసి, అందులో ఎస్‌వి రంగారావు గారు, అటుపక్క నాగేశ్వరరావు గారు, రామారావు గారు, గుండమ్మ. తర్వాత ఎల్‌బి జయలక్ష్మి, హ్మ్. హర్నాథ్. సో, అద్భుతమైనటువంటి కాస్టింగ్ అంతా పెట్టి ముఖ్యంగా రమణారెడ్డి గారు. ఆ! రమణారెడ్డి గారు. సో, హ్మ్. లెజెండ్స్ అన్నమాట అందరూ. ఆ! ప్రతి ఒక్కరు వాళ్ళ నటనలో నిష్ణాతులు. సో వాళ్ళందరినీ చక్కగా వాడుకొని కామేశ్వరరావు గారు, దానికి అసలు సినిమాకి మీరు గుర్తుందో క్లైమాక్స్ ఏం లేదు. సో జమున్ని ఆ జముని తాలూకా అహంకారం అణిచి అవును. అంతే. అందరిని ఇంట్లోకి కలపటం అంతే. ఆ ఇంట్లోకెళ్ళడం అది అంతే ఆ! లాస్ట్. అంతే. హ్మ్. అసలు క్లైమాక్స్ లేకుండా అలా సినిమా చేయటం అనేటటువంటిది, అది ప్రొడ్యూసర్సా కామేశ్వరరావు గారా, డివి నరసరాజు గారు. స్క్రిప్ట్ డివి సో నరసరాజు గారు. ఇఫ్ ఐ రిమెంబర్ వెల్. మరి అంత చక్కగా చేసి సినిమా రిలీజ్ చేస్తే, రామారావు గారు, నాగేశ్వరరావు టక్కులు చేసుకొని మధ్యలో ఎస్‌వి రంగారావు ఉంటే, ఆ హ్మ్. పోస్టర్‌లో చూస్తే అవును. సినిమా చూసారు కదండీ! అవును. ఆ! కానీ సార్ ఆ 'గుండమ్మ కథ' సినిమా చూస్తున్నప్పుడు ఆ! సూర్యకాంతం గారి యాక్టింగ్ ఉంటది సార్. అబ్బా! అద్భుతం. అసలా ఒక టెక్స్ట్ బుక్ రాయొచ్చేమో సార్ ఆ యాక్టింగ్ మీద. తర్వాత స్టోరీ డిస్కషన్‌లో రైటర్స్ వాళ్ళంతా కూర్చుంటారు గదా! సార్ గుండమ్మ క్యారెక్టర్‌ని ఎస్టాబ్లిష్ చేయటానికి 2, 3 సీన్‌లేద్దామండి ఆ! అని అన్నారంట. ఆ!
అప్పుడు చక్రపాణి గారు ఏమన్నారు తెలుసా? "ఏమయ్యా! ఆవిడ ఎస్టాబ్లిష్‌మెంట్‌కి 2, 3 సీన్‌లు అది ఫుటేజ్ వేస్టు. సూర్యకాంతం అనంగానే అర్థమైపోద్ది ఆడియన్స్‌కి. కాబట్టి సూర్యకాంతం పలానా గయ్యాళి అని సెపరేట్‌గా చెప్పడానికి 2 సీన్‌లు అక్కర్లేదయ్యా" ఆ! అని అన్నారంట. ఆ చక్రపాణి గారి ఆ జడ్జిమెంట్ డెసిషన్స్ అవును. అవన్నీ చాలా బావుంటాయి. చక్రపాణి గారి మాట నాగిరెడ్డి గారికి వేదవాక్కు. సార్